మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ సూరా శ్రీనివాసరావు గారు, ప్రముఖ సామాజికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత. చెప్పాలంటే వలసలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వాస్తవ్యులు, చాలామంది బెంగళూరు, హైదరాబాద్ వలసలు వెళ్ళిపోయి జాబ్ రీత్యా అందరూ అక్కడ స్థిరపడినా కూడా ఈ పండగ వచ్చే టైంకి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్న ఈ బీచ్లోని ప్రతి ఒక్కరు ఈ గాలిగెద్దలు ఏవైతే కైట్స్ ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి అందరూ కూడా వినోదంగా సంతోషంగా ఉంటున్నారు. అలానే వాళ్ళ లైఫ్లో కూడా ఇంకా మంచిగా ఉండాలని, ఈ కైట్స్ ఎలాగైతే ఎగురుతున్నాయో మన జీవితాలు కూడా అంతే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చూసారు కదా, అంటే బీచ్ కలర్ఫుల్గా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు కొద్దిగా లైట్ తక్కువ ఉంది, ఎలా అనిపిస్తుంది? పైన ఆకాశం అంతా రంగు మారిపోయినట్టు అనిపిస్తుందా? చాలా బాగుంది బీచ్ కూడా. బీచ్ అంటే ప్రతి ఒక్కరు కలర్ఫుల్ లైఫ్స్తో పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడూ లేని విధంగా ఈసారి పండగకి బీచ్లో చాలా కనువిందుగా ఉంది, చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడైనా గాలిపటం ఎగరేసారా? అదేం గుర్తు వస్తుందా ఇప్పుడు మీకు? చిన్నప్పటి నుంచి ఇప్పటికే అందరూ ఇలానే చేస్తున్నారు కదా సార్. మన సంక్రాంతి అంటేనే గాలిగద్దల పండగ. సో ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా పండగ చేసుకోవడం అనేది నిజంగా మన తెలుగువారి సాంప్రదాయం అని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ చూడండి, అంటే వైజాగ్ అంటే జనరల్గా ఊరు అందరూ వెళ్ళిపోతారు అంటారు, బట్ స్పెండ్ చేయడానికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుందా వైజాగ్? వైజాగ్ అనుకూలంగా అనిపిస్తుందండి. చూసారా ఈ గాలిపటాలు అవి చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఎప్పుడైనా ఎగరేసారా? లేదు, ఎగరేలేదు, చూడడానికి వచ్చాం మేము. చిన్నప్పుడు సార్, మీ చిన్నప్పుడు ఎగరేసాం, అవన్నీ గుర్తొస్తా? పల్లెటూరులోనే ఎగరేసాం, బాగానే ఉంది. ఒకసారి బీచ్ కలర్ఫుల్గా అనిపిస్తుందా చూస్తుంటే? చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ నేను ఇది 10 years రావటం ఇక్కడికి చాలా బాగుంది. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ ఎగరేస్తూనే ఉన్నారు. సాయంత్రం పూట క్రౌడ్ ఎక్కువైందండి, చాలా బాగుంది అసలు. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్. వచ్చామండి చిన్నప్పుడు నేను ఒక 7 years 8 years అప్పుడు వచ్చాము ఎగరేయడానికి. మళ్ళీ తర్వాత జాబ్ అది అక్కడ వేరే చోట్లకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రావటం చాలా బాగుంది. సంక్రాంతికి ఇది మళ్ళీ చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.